ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, వినయాన్ని చాలామంది అమాయకత్వం అనుకుంటారు, వీళ్ళు ఏం చేయలేరు అని అనుకుంటారు. కానీ వినయము కలిగిన ఒక స్త్రీ దేవుని సేవలో బలంగా ఎట్లా వాడబడిందో, వినయము ఎలా ఒక అలంకరణగా ఆ స్త్రీకి మారిందో ఈరోజు మనం బైబిల్లో మనం చదువుతున్నాం. రోమిల్ రాసిన లేఖ 16వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే వాక్యం పలుకుతుంది, ప్రభువు సేవలో కృషి చేయుచున్న త్రుఫేనాకును అని మనం చదువుతున్నాం. పిల్లరా, ఈ ఒకటే మాట మనం చదువుతున్నాం. ఆమె పేరు త్రుఫేనా. ఆమె ఏం చేసిందంటే ప్రభు సేవ చేసింది. ప్రభు సేవలో కృషి చేయుచున్న అంటే ఆ సేవను ఆమె కంటిన్యూ చేస్తుంది అని పౌలు గారు రోమిల్ రాసిన లేఖ 16వ అధ్యాయంలో వ్యక్తిగతంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు పిల్లరా. అయితే ఈ స్త్రీ పేరు ఇక్కడ రాయబడడానికి గల కారణం, ఎందుకు ఆమె సేవలో అంతగా ఆయనను జ్ఞాపకం చేసుకోగల కారణం ఏంటి అని మనం చూస్తే, ఆమె జీవితము మనకు అనేకమైన ఆత్మీయ పాఠాలని మనకు నేర్పిస్తుంది ప్రిల్లరా. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ప్రిల్లరా, త్రుఫేనా అంటే అర్థం ఏమిటి అని అంటే మృదువైన అని అర్థం, నాజూకు అని అర్థం, శుద్ధీకరించబడిన అని అంటే డెలికేట్, రిఫైన్డ్ అండ్ జెంటిల్ అని త్రుఫైనా అనే పేరుకి అర్థాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. ఆమె ఏం చేసింది అని అంటే ఆమె జెంటిల్ అంటే మృదువుగా ఉంది, సాత్వికత, వినయము ఆమె లోపల ఒక గుణముగా ఉంది. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తే ప్రియులారా, దేవునికి అనేకమైన గుణాలు ఉండగా దాంట్లో సాత్వికత అనేది, నేను దీన మనస్సు గలవాడని, నేను సాత్వికుడని కనుక మీరు నా యొద్ద నేర్చుకునుడి అని మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ప్రభు పలుకుతున్నాడు. నేను సాత్వికుడని, దీన మనస్సు గలవాడని కనుక మీరు నా యొద్దకొచ్చి నేర్చుకొనుండి అని ప్రభు పిలుస్తున్నాడు. అంటే ఈ సాత్వికత, ఈ వినయము, సౌమ్యము అనేది ప్రియులారా అది ప్రభువు యొక్క గుణము అని మనం చూస్తున్నాం. గల్తీ రాసిన లేఖ 5వ అధ్యాయం 22వ వచనంలో మనము ఆత్మ ఫలాలను మనం చూస్తుంటాం. ఈ ఆత్మ ఫలములో ఒక ఫలమే ప్రియులారా వినయము, సాత్వికత అని బైబిల్ తెలియజేస్తుంది. ప్రియులారా, ఈ వినయం ఎవరిలో ఉంటుంది అంటే పరిశుద్ధాత్మ ఒక మనిషిలో పనిచేస్తున్నప్పుడు, క్రీస్తుని ఒక మనిషి కలిగి ఉన్నప్పుడు వాళ్ళు నిండు కుండలా ఉంటారు. పెద్దలు చెప్తుంటారు కదండి, ఖాళీ కుండ తొనుకుతూ ఉంటుందంట, కానీ నిండు కుండ తొలకకుండా ఉంటుందంట. కారణం ఏంటి అంటే ఇది దేవుడే ఇచ్చాడు అని చెప్పి ఎవరైతే క్రీస్తును కలిగి ఉంటారో ప్రియులారా వాళ్ళు మృదువుగా ఉంటారు. వాళ్ళలో ఏ గర్వం కానీ, అహంకారం కానీ, నొప్పించే ఒక తత్వం కానీ వాళ్ళ లోపల పని చేయదు ప్రియులారా. అందుకే వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే ఈ వినయము అనేది అది పిరికితనముగా కొంతమంది అనుకుంటారు. మౌనంగా ఉంటున్నప్పుడు కొంతమంది వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది చేతగానితనం అనుకుంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళ ఇనేబిలిటీ, వాళ్ళు ఏం చేయలేరు అంటే వాళ్ళ వల్ల ఏది కాదు అని అనుకుంటుంటారు. అంటే వినయం అంటే లోకంలో మనుషులు అట్లా తీసుకుంటుంటారండి. కానీ వినయం కలిగిన మనుషుల్ని దేవుడు గొప్పగా లేవనెత్తుతాడండి. అదే ఈ త్రుఫైనా జీవితంలో మనం చూస్తున్నాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే మృదువైన జవాబు కోపముని చల్లారుస్తుంది, నొప్పించు మాట కోపము పుట్టించును అని మనం చూస్తున్నాం బైబిల్లో. అంటే ఒక మనిషి ఎంత కోపంగా ఉన్నా సరే, ఒక మనిషి ఏం చేస్తున్నా సరే, మనము మృదువుగా ఒక మాట మాట్లాడితే ప్రియులారా అది అక్కడే ఆగిపోతుంది. అంటే మృదువైన మాట కోపాన్ని చల్లారిస్తుంది. కానీ నొప్పించే ఒక మాట అంటే నువ్వెంత నేనెంత అని మాట పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఇంకా గొడవలు పెరుగుతాయి. నొప్పించే మాట గొడవలు కలగజేస్తుంది అని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఎందుకు ఈ స్త్రీ పేరు ఇక్కడ రాయబడి ఉన్నది అని అంటే ఈ సాత్వికత, ఈ వినయము, ఈ సౌమ్యము తను ఒక అలంకారంగా తను ధరించుకున్నది. ప్రియులారా, ఈరోజు మనుషులకి ఏంటో తెలుసా, నేను చదువుకున్నా, అది అంటే తగ్గించుకోలేరు.
నేను చదువుకున్నా కాబట్టి అని నాకే తెలుసు అనుకుంటారు. డబ్బు ఉంటే అందరు నా కాళ్ళ దగ్గర పడి ఉండాలి. అంటే అందరు నేను చెప్పిందే వినాలి. అది తప్పైనా ఒప్పైనా అది ఏదైనా సరే నేను చెప్పిందే కరెక్ట్, నా ఆలోచనే కరెక్ట్ అని మనుషులు అనుకుంటుంటారు. అంటే కొంచెము వినయం ఎప్పుడు ఉంటుందంటే ప్రియులారా, ఈ ఆత్మ ఫలము వినయము అని వాక్యం తెలియజేస్తుంది. లోకంలో ఏది విలువ ఉంటుందంటే ఎవరైతే చాలా ధైర్యంగా ఉంటారో, డామినేటింగ్ చేస్తారో, లేక బోల్డ్గా మాట్లాడతారో అట్లాంటి వాళ్ళకి లోకం విలువిస్తుంది. కానీ ప్రభు దేనికి విలువిస్తాడంటే ప్రియులారా, ఎవరైతే సమర్పించుకుంటారో, ఎవరైతే వినయంగా ఉంటారో, అలాగే ఎవరైతే మృదువుగా ఉంటారో ప్రియులారా, అటువంటి వారిని గొప్పగా దేవుడు లేవనెత్తాడు. మోషే జీవితం మనం చూస్తే మోషే కఠినంగా ఉన్నాడండి. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నా ఇల్లంతటిలో మోషే వంటి నమ్మకస్తుడు, మోషే వంటి సాత్వికుడు ఇంకొకడు లేడంటున్నాడు. అంటే ఆ సాత్వికత ఒక వర్చ్యూ ప్రియులారా, అది ఒక సుగుణం. ఆ గుణం అంటే వాళ్ళు కలిగి ఉన్న ఆ సాత్వికత ద్వారా దేవుడు రేపుతాడు. కొంతమంది అనుకుంటుంటారు, అక్క నాకు అంత చదువు రాదు, నేనేం మాట్లాడలేను, నన్ను అందరు తెలివిలేని వాళ్ళలాగా చూస్తారు, నీకేం తెలుసులే అంటుంటారు అని చాలామంది మాట్లాడడం నేను విన్నాను. వాళ్ళు చెప్పి బాధపడడం నేను చూశాను. ప్రియ సహోదరి, ఈరోజు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సాత్వికత దేవుడు ఇస్తున్న ఒక ఆత్మ ఫలము అని మనం చూస్తున్నాం. అందుకే వాక్యం అంటుంది, దీనాత్ములు ధన్యులు, వాళ్ళు భూమిని స్వతంత్రించుకుంటారు అని చెప్తుంది. లోకం ఏమంటుందంటే ఎవరైతే ధైర్యంగా ఉంటారో, ధైర్యంగా మాట్లాడతారో, అందరిని ఎదిరిస్తారో అటువంటి వాళ్ళకి అన్నీ ఉంటాయి అని లోకం నేర్పిస్తుంది. కానీ దైవరాజ్యం అంటే కింగ్డమ్ ప్రిన్సిపల్స్ వేరే అండి. అంటే దేవుని రాజ్యం యొక్క సూత్రాలు వేరే, లోకంలో ఉన్న సూత్రాలు వేరే ప్రియులారా. ఇవి రెండు విభిన్నంగా ఉంటాయి, ఒకదానికొకటి పోలిక ఉండదు. లోకంలో ఏంటంటే ఇలా డామినేటింగ్ చేస్తేనే వాళ్ళే నడుస్తుంది. ఎవరైతే అమాయకంగా ఉంటారో వాళ్ళు తొక్కేస్తుంటారు. అయితే మనం అనుకుంటారే వీళ్ళని తొక్కేస్తారు, ఎవరు తొక్కలేరు. ప్రభువు నిన్ను లేపితే ఎవ్వరు నిన్ను తొక్కలేరు ప్రియులారా. ప్రభువు నిన్ను లేపగలిగితే ఎవ్వరు నిన్ను పడగొట్టలేరు. మనుషులు నీకు ఏం హాని చేయాలనుకున్నా, నీకోసం ఏ గోతులు తవ్వినా, నీకోసం ఏమేమి చేసినా సరే ప్రియ బిడ్డ, నువ్వు మౌనంగా దేవుని సన్నిధిలో దేవుని కలిగి నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నా సరే అక్కడి నుండి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, దేవుడు నిలబెడతాడు. అదే ఈ త్రుఫైనా జీవితంలోంచి మనం నేర్చుకుంటున్నాం ప్రియులారా. మత్తయి సువార్త 5:5 మనం చూస్తున్నాం, వాళ్ళు భూమిని స్వతంత్రించుకుంటారని వాక్యం పలుకుతుంది. దీనాత్ములు ధన్యులు. నువ్వు దీనంగా ఉంటే అయ్యో పాపం అమాయకులని లోకం అనుకుంటుంది. కానీ దేవుడు ఏం చేస్తాడంటే భూమిని నువ్వు స్వతంత్రించుకునేలాగా దేవుడిని నువ్వు దీవిస్తాడని వాక్యం పలుకుతుంది. 1 పేతురు రాసిన లేఖ 3వ అధ్యాయము 4వ వచనం ఇట్లా తెలియజేస్తుంది, మీ సౌందర్యము అంతరంగికమైనదై ఉండవలెను, అది సౌమ్యమును సాధువును అగు అక్షయ ఆత్మ సౌందర్యము, అదియే దేవుని దృష్టిలో అమూల్యమైనది. వాక్యం ఏమంటుందంటే స్త్రీలు గురించి ఇక్కడ వాక్యం రాయబడింది. వాక్యం అంటుంది మీ సౌందర్యము అంతరంగికమైనది అయి ఉండవలెను. అది ఎలా ఉండాలంట? ఆ సౌందర్యం ఏంటి అని బైబిల్ చెప్తుందంటే అది సౌమ్యమును సాధువును అగు అక్షయ ఆత్మ సౌందర్యం అంట. సాధువగు అక్షయ అంటే నశించని ఆత్మ సౌందర్యం. ఏమున్నాయండి అక్కడ? 2 మనం చూస్తున్నాం, ఒకటి సౌమ్యము, ఒకటి సాధువు. ప్రియులారా, ఈ త్రుఫైనా పేరు ఏంటి అని అంటే సాధువైనది, మృదువైనది, జెంటిల్ అని మనం చూస్తున్నాం. జెంటిల్ అండ్ క్వైట్ స్పిరిట్ అని ఇంగ్లీష్లో మనం చదువుతున్నాం. ప్రియులారా, వాక్యం ఏం తెలియజేస్తుంది అని అంటే ఇది ఒక బలహీనత కాదు, అది ఒక బలం. రెండోగా మనం చూసినట్లయితే ప్రియులారా, మనుషులు ఏమనుకుంటారు, నువ్వు ఏం మాట్లాడకపోతే, నువ్వు సైలెంట్గా ఉంటే, లేక నువ్వు జెంటిల్గా మృదువుగా మాట్లాడుతుంటావు, నేను వీళ్ళని డామినేట్ చేసేస్తున్నా అంటే వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళకి ఏం రాదు అనుకుంటారు. మనం ఏం అర్థం చేసుకోవాలంటే అది బలహీనత కాదు, అది బలం. ఆ బలం ఎక్కడ కనిపిస్తుంది అంటే ప్రియులారా, దట్ ఈస్ ఇన్నర్ స్ట్రెంగ్త్. అది అంతరంగికమైన బలం అంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, అది అక్షయమైన ఆత్మ సౌందర్యం అంట. అది ఆత్మలో మనం కలిగి ఉన్న బలం అన్నమాట, ఇన్నర్ స్ట్రెంగ్త్ అని మనం అంటున్నాం ప్రియులారా. 2 కొరింథీ రాసిన లేఖ 12వ అధ్యాయము 9వ వచనంలో ఏమంటుందంటే వాక్యం ఇట్లా తెలియజేస్తుంది, మీ బలహీనత యందు నా కృప పరిపూర్ణమగుచున్నది అని ప్రభు అంటున్నాడు. ప్రియబిడ్డ, నువ్వు ఎక్కడెక్కడ బలహీనంగా ఉంటే, మనుషులు నేను బలహీనంగా అనుకుంటున్నారేమో, కానీ ఆ బలహీనత యందు దేవుని కృప పరిపూర్ణమగుచున్నది, అది పరిపూర్ణమవుతుంది.
అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే వాక్యం అంటుంది, నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనప నార వత్తిని అతను ఆర్పడు అని వాక్యం అంటుంది. మనుషులు తన సొంత బలం మీద నమ్ముకుంటే వాళ్ళు ఓడిపోతారు ప్రియ బిడ్డ. కానీ దేవుని బలం పైన, దేవుని కృప పైన మన బలహీనతలో మనం ఆధారపడినప్పుడు ఆ కృప మనకు విజయాన్ని అనుగ్రహిస్తుంది. చూడండి, ఈ బ్యాంబూస్ చెట్టు బ్యాంబూ మనం చూసినప్పుడు ఈ చెట్లని మనం చూస్తే పిల్లరా అవి సాఫ్ట్గా ఉంటాయి. అంటే ఇప్పుడు చూడండి, ఒక మర్రి చెట్టు కానీ తుమ్మ చెట్టు కానీ ఇట్లాంటివి మనం చూసినప్పుడు వాటి మొదలు చాలా బలంగా, పటిష్టంగా, లావుగా, దృఢంగా ఉంటుంది. కానీ ఈ వెదురు చెట్టు మనం చూసినప్పుడు పిల్లరా వెదురు బొంగు అని కూడా అంటుంటారు కదా. అయితే ఈ వెదురు చెట్టుని మనం చూసినప్పుడు అది ఎలా ఉంటుందంటే సన్నగా, సాఫ్ట్గా, ఎటంటే అటు వంగుతుంటుంది. ఇప్పుడు చింత చెట్టు వంగుతుందా అండి? మామిడి చెట్టు వంగుతుందా అండి? ఏవైనా వృక్షాలు వంగుతాయా అండి? ఈ చెట్లు ఏం వంగవు. కానీ ఈ వెదురు బొంగుని మనం చూసినట్లయితే అది డొల్లగా ఉంటుంది. గాలి ఎటొచ్చిందంటే అటు అది ఫ్లెక్సిబుల్గా అది ఇటు అటు మూవ్ అవుతూ ఉంటుంది. అయితే దాన్ని ఒక బలహీనమైన చెట్టులాగా మనుషులు అనుకుంటారు. ఇప్పుడు చింత చెట్ట, ఈ వెదురు బొంగ అని చూస్తే మన దృష్టిలో ఏముంటుంది, ఈ పెద్ద పెద్ద చెట్లే చాలా బలంగా, దృఢంగా ఉంటాయి కాబట్టి ఇవే బలమైన చెట్లు అని అనుకుంటారు. కానీ ప్రియులారా, బలమైన గాలి వీచినప్పుడు ఇదేం చేస్తుందంటే ఆ గాలితో పాటు ఫ్లెక్సిబుల్గా ఇటు అటు ఈ చెట్టు మూవ్ అవుతుంటుంది. గాలి ఎటొస్తే అటు సైడ్ అది మూవ్ అవ్వు, మళ్ళీ గాలి పోయినాక మళ్ళీ మామూలుగా తన స్థానానికి అది వస్తూ ఉంటుంది. కానీ ఇలా బలంగా, దృఢంగా ఉన్న చెట్లు ఈ గాలి వచ్చినప్పుడు అవి వేర్లతో సహా పెకిలించబడతాయి, అప్రూట్ అయిపోతాయి. ఆ చెట్లన్నీ అవి బలంగా ఉన్నాయే, మరి ఎందుకు అప్రూట్ అయ్యాయి? కానీ ఎందుకంటే వాటికి ఆ ఫ్లెక్సిబిలిటీ, ఆ మృదుత్వము వాటి లోపల లేదు. ప్రియబిడ్డ, ఈ మృదుత్వం అనేది ఒక ఇన్నర్ స్ట్రెంగ్త్. ఎలా ఈ వెదురు బొంగులో ఒక ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉందో, అంటే ఎలాగైతే ఆ గాలికి అది అడాప్ట్ అయిపోయి, లేకపోతే ఏమైపోయింది, అది వేర్లతో సహా పెకిలించబడుతుంది, కొలాప్స్ అయిపోతుంది, చెట్టు కింద పడిపోతుంది. పిల్లలు అలా కాకుండా ఈ వెదురు బొంగు ఎటు గాలి వస్తే అటు మళ్ళీ తిరిగి అది నిలబడగలుగుతుంది. పిల్లరా, ఎవరైతే ర్యాష్గా ఉంటారో, కఠినంగా ఉంటారో, నొప్పించే మాటలు మాట్లాడతారో పిల్లరా, వాళ్ళు నిలబడలేరు. కానీ మృదువుగా మాట్లాడే వాళ్ళు ఎటువంటి ఒత్తిడిలు వచ్చినా, ఎటువంటి ప్రెషర్స్ వచ్చినా సరే వాళ్ళు దాంట్లో నిలబడగలుగుతారు. త్రుఫైనాను మనం చూసినట్లయితే పిల్లరా, ఆమెలో ఉన్న ఒక స్వభావం ఏమిటి అంటే మృదువుగా తను ఉంది. అంటే సేవ చేస్తుంటున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు, దేవుని వెంబడిస్తుంటున్నప్పుడు కావలసిన ఒక ఫలం ఏంటంటే మృదువుగా ఉండటం. అందుకే 2 తిమోతి రాసిన లేఖ 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 2 తిమోతికి రాసిన లేఖ 2వ అధ్యాయము 24 నుండి వచనాలు మనం చూస్తే వచనాలు ఇట్లా మనకు తెలియజేస్తున్నాయి. ప్రభువునకు సేవకుడగువాడు, అంటే ప్రభువు సేవ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈమె పేరు అక్కడ ఎందుకు రాయబడి ఉందో ఈ వచనం మనకు స్పష్టం చేస్తుంది. అంటే ఆమెలో ఉన్న ఒక మెయిన్ చూడండి, మనం సేవలో చూస్తే కొంతమంది మంచిగా వాక్యం చెప్తారు, కొంతమంది మంచిగా ప్రార్థన చేస్తారు, కొంతమంది మంచిగా పాట పాడతారు, కొంతమంది మంచిగా మ్యూజిక్ వాయిస్తారు, ఇంకా కొంతమంది బిహైండ్ స్క్రీన్ వాళ్ళు పనిచేస్తుంటారు, మంచిగా కోఆర్డినేట్ చేస్తారు, ఆర్గనైజ్ చేస్తారు, అంటే ఇలాంటివన్నీ చేస్తుంటారు. అయితే ఇక్కడ పిల్లరా మనం చూసినట్లయితే ప్రభువునకు సేవకుడగువాడు కలహింపరాదు, అంటే గొడవలు పెట్టుకోకూడదు, కలహింపరాదు, అతడు అందరి యందును కనికరం గలవాడై తన విరోధులను సాత్వికముగా సరిదిద్దుచు సహనశీలుడగు బోధకునిగా ఉండవలెను. అంటే తమ విరోధులైనప్పటికీ వాళ్ళని సాత్వికముతో సరిదిద్దుతూ సహనశీలుడగు బోధకుడుగా ఉండవలెను. పశ్చాత్తాపపడి సత్యమును గ్రహించు అవకాశము దేవుడు వారికి అనుగ్రహించునేమో. అప్పుడు వారు తమ ఇష్ట ప్రకారము చేయుటకు తమను పట్టుకొని లోబర్చుకొనిన సైతాను నుండి తప్పించుకొందురు అని వాక్యం అంటుంది. ప్రియులరా, ఈమెలోని ఒక స్పెషాలిటీ ఏంటి అంటే ఈమెలో ఉన్న మృదుత్వం ద్వారా సేవలో తను కొనసాగించింది. పౌలు గారితో ఆమె సేవ చేయగలిగింది. ప్రియులరా, ఈరోజు ప్రియబిడ్డ ఇది ఎక్కడ కావాలి అని మనం చూస్తే, అంటే ఎక్కడ ఈ మృదువుగా ఉండాలి అని మనం ఆలోచిస్తే కుటుంబాలలో మొట్టమొదటగా
భార్య, భర్త, పిల్లలు, రక్త సంబంధికులు, అనేకమైన బంధాలు మన చుట్టూ ఉన్నప్పుడు మనము మృదువుగా ఉండడం వలన ప్రియులారా ఆ సంబంధాలు కట్టబడతాయి. కొంతమంది మాట మాట్లాడారంటే జీవితంలో ఇంకొకసారి వాళ్ళ ముఖం మనం చూడలేం అన్నట్టుగా వాళ్ళ మాటలు మాట్లాడతారు. ప్రియులారా ఆ మాట వలన సంబంధాలు విరిగిపోతాయి, ఇంకా మళ్ళీ ఎప్పుడు కట్టబడవు. అయితే ఎక్కడ కావాలి ఈ మృదుత్వం? ఎక్కడ కావాలి అంటే సేవలో ఈ మృదుత్వం కావాలి. కొన్నిసార్లు పరిచర్యలో అన్నీ అంటే ఒకరితో ఒకరు ఏకీభవించలేము కొన్ని పరిస్థితులలో. అట్లాంటి టైంలో కూడా ఏం కావాలంటే మృదుత్వం కావాలి. ఈ మృదుత్వం లేకపోతే ప్రియులారా అంటే ఒకరితో ఒకరు కలిసి మనం పని చేయలేము. ఎందుకంటే ఇప్పుడు నీ ఆలోచన ఒకటి కావచ్చు, ఎదుటివారి ఆలోచన ఒకటి కావచ్చు. ఆలోచన వేరైనంత మాత్రాన వాళ్ళు పగవాళ్ళు అయిపోకూడదు. అంటే డిసగ్రిమెంట్స్ ఉంటాయి ఎక్కడైనా. అన్నిటికీ ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పిందంతా మనకు కరెక్ట్ అనిపించదు, మనం చెప్పిందంతా వాళ్ళకి కరెక్ట్ అనిపించదు. కానీ మృదువుతో మనము పరిచర్యలో మనం చేయాలి అని వాక్యం పలుకుతోంది. మూడవదిగా ఇతరులను సరిదిద్దేటప్పుడు మృదువుగా సరిదిద్దాలి అని వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకే వాక్యం ఏమంటుందంటే ప్రభు సేవకుడైన వాడు ఎలా చేయాలంట? మృదువుగా సాత్వికతతో ఏం చేయాలి? ఆ తప్పులు సరిదిద్దాలి అని పౌలు గారు తిమోతికి లేఖ రాశారు. ఎందుకంటే తిమోతి ఒక యవ్వనసుడైన సేవకుడు, యవ్వన ప్రాంత సేవ చేస్తున్నాడు. అంటే పౌలు గారికి ఉన్నంత ఆత్మీయ అనుభవం ఆయనకు లేదు కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు సేవకుడుగా ఉన్నావు కాబట్టి పరిచర్యలో రకరకాల మనుషులు వస్తారు, వాళ్ళని సాత్వికతతో నువ్వేం చేయాలి? కరెక్ట్ చేయాలి అంటున్నాడు. చూడండి పిల్లరా, ఒకరోజు ఒక సహోదరి నాతో ఒక మాట చెప్తుంది. సిస్టర్, నా భర్తకు మంచి జాబ్ ఉండేది సిస్టర్. ఏమైంది సిస్టర్ ఇప్పుడు అని అంటే, ఇది ఆయనకు చాలా కోపం ఎక్కువ. ఆయన బాస్ ఏదో అన్నాడు, నీ ఉద్యోగం ఎంత నువ్వెంతారా, నాకేం ఉద్యోగమే వద్దు అని చెప్పి ఆ ఉద్యోగం వదిలిపెట్టేసి వచ్చేసాడు సిస్టర్. అప్పుడు నుండి ఎక్కడ ఉద్యోగాలు దొరికినా అంటే వెతికినా సరే అవి దొరకట్లేదు సిస్టర్, మేము చాలా సఫర్ అవుతున్నాం సిస్టర్ అని ఆమె అనింది. పిల్లరా ఒక్కరికి వచ్చే కోపం వల్ల ఏమవుతుంది? కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళు బాధపడుతున్నారు. చాలా వాళ్ళు కోలుకోవడానికి మళ్ళీ నిలదొక్కుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. నాలుగోదిగా ప్రియులరా, మీరు నాయకులుగా పనిచేస్తున్నట్లయితే నాయకులకు ఉండాల్సింది ఏంటో తెలుసా? మృదువు. అంటే అధికారం ఉండాలి, అధికారంతో పాటు ఎట్ ద సేమ్ టైం వాళ్ళపైన దయ, మృదువుగా వాళ్ళని సరిదిద్దుతూ నడిపించాలని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియబిడ్డ, ఈ త్రుఫైనా ఒక సేవకురాలుగా వాక్యం చెప్పేలాగా ఇలాంటి ఏ సేవ చేసిందని మనకి బైబిల్లో రాయబడలేదు, కానీ ఆమె రహస్యమైన సేవ చేసింది. అందుకే వాక్యం ఏమంటుందంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, రహస్యమందు మనం చేస్తున్న ప్రతి ఒక్క దాన్ని ప్రభువు చూస్తాడంట. ప్రియబిడ్డ, నువ్వు మృదువుగా ఎంతమందిని దేవునిలోకి నడిపిస్తున్నావో, మృదువుగా ఎన్ని సమస్యలు నువ్వు పరిష్కరించావో, మృదువుగా దేవుని కోసం నువ్వు ఏం చేస్తున్నావో అవన్నీ కూడా దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. అందుకే వాక్యం ఏమంటుందంటే మత్తయి 6:4లో మనం చూసినట్లయితే, రహస్యమందున్న నీ తండ్రి నువ్వు చేసిన వాటన్నిటికీ కూడా ఆయన ప్రతిఫలం ఇస్తాడు అని వాక్యం తెలియజేస్తుంది. ప్రియబిడ్డ, ఈ త్రుఫైనా నాజూకుగా మృదువుగా ఉంది, కానీ దేవునిలో మాత్రం దృఢంగా బలముగా ఆమె ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆమెను బట్టి ఐడెంటిటీ కాదు, వాక్యం అంటుంది ఆమె పేరుని బట్టి ఆమెను డిఫైన్ చేయలేదు బైబిల్. అంటే ఆమెకు నిర్వచనం చెప్పలేదు. అంటే ఆమె మృదువుగా ఉంది కాబట్టి ఆమె బలమైన పరిచర్య చేయలేదు అని చాలామంది అనుకుంటారు. మృదువుగా ఉన్నవాళ్ళు బలంగా పరిచర్య చేయలేరని. కాదు ప్రియులారా, ఇక్కడ వాక్యం ఏం పలుకుతుందంటే గలతీ రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనంలో, ఇక జీవిస్తుంది నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు అని చెప్పి పౌలు గారు అంటున్నారు. అంటే పౌలు గారి పర్సనాలిటీ వేరే. మనం బైబిల్లో మనం చూసినట్లయితే ఆయన సంఘాన్ని హింసించటానికి తాకీదు తీసుకొని ఒక్కొక్కరిని హింసిస్తూ పరిగెత్తాడు ఆయన. అది ఆయన వ్యక్తిత్వం. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆయన వ్యక్తిత్వం మారిపోయింది. ఆయన అంటారు, నేను అతిశయపడాలంటే నాకు చాలా ఉన్నాయి, నేను గలిలీ దగ్గర మంచి ధర్మశాస్త్రం అంతా నేర్చుకున్నాను, నేను హెబ్రిడని, నేను అతిశయపడాలంటే నాకు అన్నీ ఉన్నాయి, కానీ వాటన్నిటిలో నాకు అతిశయం లేదు, నా ప్రభువునందే నాకు అతిశయం అని పౌలు గారు చెప్తున్నారు. ప్రియబిడ్డ, ఇక్కడ కూడా మనం చూసినట్లయితే పౌలు గారి ఆ వ్యక్తిత్వం మారిపోయి క్రీస్తు వ్యక్తిత్వంలోకి ఆయన వచ్చాడు. ప్రియబిడ్డ, ఇక్కడ కూడా త్రుఫైనాను మనం చూసినట్లయితే ఆమె లోకపరంగా చూసినట్లయితే ఒక మృదువుగా ఉంది. మృదువుగా ఉన్న ఆమె బలమైన సేవ చేస్తుంది. ఏంటి చేస్తుందా అని మనుషులు అనుకుండొచ్చు. ఎందుకంటే ఆ సేవ చేస్తున్న ఆ సమయంలో
వాళ్ళు సేవ చేసిన ఆ సమయంలో భయంకరమైన హింస, తృణీకరణ, ఎవరు సువార్తను వినని అట్లాంటి ఒక దినములో కూడా మృదువైన ఒక స్త్రీ బలమైన స్త్రీగా దేవుని పరిచర్య చేసింది ప్రియులారా. ఈరోజు వాక్యం ఏం పలుకుతుందంటే ప్రియబిడ్డ, కొలసి రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనం, మీరు దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయిన వారు కాబట్టి మీరు దయా, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పును అలవర్చుకొనుడి అని వాక్యం తెలియజేస్తుంది. అంటే ప్రియులారా, దీన మనస్సు అనే వస్త్రము ధరింపుకొనుడు అని పేతురు రాసిన లేఖలో మనం చదువుతున్నాం. వాక్యం అంటుంది, ఆయన బలిష్టమైన చేతుల కింద మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు తగు సమయంలో ఆయన హెచ్చిస్తాడు అనే వాక్యం తెలియజేస్తుంది. ప్రియబిడ్డ, దీనత్వంగా ఉండడం బలహీనత కాదు, అది అంతరంగికమైన బలం. సామెతలు 15:1 ప్రకారం వాక్యం అంటుంది, మృదువుగా జవాబివ్వడము ద్వారా కోపము చల్లారిపోతుంది, కుటుంబాలు కట్టబడతాయి, జీవితాలు కట్టబడతాయి, సంబంధాలు కట్టబడతాయి, పరిచర్య కట్టబడుతుంది. ప్రియబిడ్డ, ఈ ఫలం దేవుడు మనకు అనుగ్రహించాలని మనము ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాలో ఉన్న ఈ కఠినత్వము, లేక నాలో నొప్పించే ఈ తత్వము, ఏదంటే అదే మాట్లాడే తత్వము, ఇవన్నీ కూడా తొలగించి ప్రభువా, మృదువైన మాట మాట్లాడటానికి, ఉప్పు వేసినట్టుగా నేను ఉండటానికి ప్రభా నువ్వు నాకు కృపను దయచేయమని చెప్పి, అయా త్రుఫేనా లాగా నాయన మేము కూడా నీ పరిచర్యలో జ్ఞాపకం చేసుకునే ఒక స్త్రీలాగా మేము ఉండటానికి నువ్వు కృప చూపు అని మనం ప్రార్థన చేయాలి. ఒకరోజు ఒక సహోదరి ఏం చెప్తుంది తెలుసా, మా అమ్మ అన్న మాట నేను ఎప్పుడు మర్చిపోలేను, అది చాలా బాధ, నేను ఎలా క్షమించాలో నాకు తెలియదు అని అంటుంది. ప్రియబిడ్డ, మాట్లాడడం చాలా తేలిక, కానీ ఆ మాట ఎంత నొప్పి కలుగజేస్తుందో, అది ఎటువంటి పర్యవసానాలకు తీసుకొని వెళ్తుందో చాలాసార్లు మనం మర్చిపోతుంటాం. కనుక ఈ త్రుఫైన జీవితాన్ని మనం ఆధారం చేసుకున్నట్లయితే ప్రియులారా, ఆమెలో ఉన్న ఒక సుగుణం ఏమిటి అంటే మృదువుగా మాట్లాడడం, దయతో కనికరంతో నింపబడి ఉండటం. అదే దయ కనికరం దేవుడు మనకి ఇవ్వాలని మనం ప్రార్థన చేస్తాం. స్తోత్రం నాయన, పరిశుద్ధాత్మడా నా తండ్రి నీకే వందనాలు నాయన. అయ్యా త్రుఫేనా లాగా నా తండ్రి నీకే స్తోత్రములు ప్రభా. అయ్యా మృదువుగా మాట్లాడే కృపను మాకు దయచేయండి నా తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి, దీన మనస్సును వస్త్రమును మీరు ధరించుకొనుడి అని నీ వాక్యం పలుకుతుంది కదా ప్రభా, అట్టి కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం. అయ్యా ఈ త్రుఫేనా ఎలాగైతే ఆమె పేరు పరలోకంలో జ్ఞాపకం చేయబడ్డదో నా తండ్రి, ఈరోజు ఎవరైతే దీనత్వంతో ఉంటున్నప్పుడు నాయన వాళ్ళ అమాయకులుగా, చేతగాని వాళ్ళుగా, అయ్యా ఏం మాట్లాడలేనప్పుడు వీళ్ళు ఏం చేయలేరన్నట్టుగా మనుషులు చూస్తుండగా ప్రభా, అట్టి వారిని లేవనెత్తే దేవుడవు నీవే నాయన. ఒక్కొక్కరిని మీరు దర్శించి లేవనెత్తి బలపరచమని, నీ సాక్షిగా నిలబెట్టమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.